హైదరాబాద్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కిషన్బాగ్లోని కాశీబుగ్గ శివాలయానికి తెల్లవారుజాము నుంచే పోటెత్తారు భక్తులు. ఈ పురాతన ఆలయంలో జాగారం, పూజలు చేయడానికి వీలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. సృష్టి లయకారుడైన పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ మహాశివరాత్రి. అందుకే ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకి వచ్చి అభిషేకాలు కావచ్చు, దాంతోపాటు ప్రత్యేకమైన పూజల్లో పాల్గొంటూ ఉంటారు. ఇటు పంచభూతాలను కూడా శివుడు అదుపులో పెట్టుకుంటూ ఉంటాడు. అందుకే ఎలాంటి కోరిక అయినా కూడా ఈరోజు స్వామివారిని కోరుకుంటే నిజమవుతాయని భక్తుల నమ్మకం. స్థితిలోని అన్ని ఆలయాలు, శివాలయాలు కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనము ఈ కాశీబుగ్గ ఆలయంలో ఉన్నాం. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. అందుకే ఈ ఆలయానికి కూడా భక్తుల తాకిడి ప్రతిరోజుతో పోలిస్తే శివరాత్రి రోజు ఎక్కువగా ఉంటుంది. దాదాపు వేలాది మంది భక్తులు కూడా ఈ రోజు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, దాంతోపాటు ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఈ రోజు పొద్దున్న 8 గంటల పూజలు స్టార్ట్ అయినాయి. ఆలయ చరిత్ర ఏంటి? ఈ దగ్గర ఒక 1000 సంవత్సరాల పైబడే ఉంది ఈ గుడి. సో దీని హిస్టరీలో ఏముందంటే 1822లో రికార్డులోకి వచ్చింది. కానీ దీని చరిత్ర ఒక 1000 సంవత్సరాల కింది నుంచి ఉంది. గవర్నమెంట్ రికార్డులో 1822కి వచ్చింది. ఆడి నుంచి కొన్ని రోజులు ఇది స్థితిగా అవస్థలు అయిపోయింది గుడి. మెల్లమెల్ల భక్తులు వచ్చుకుంటూ చేసుకుంటా దీనికి మెల్లగా మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చారు ఈ గుడికి. పూజలు 3ంటికి ఉదయం స్టార్ట్ అయింది. ఈరోజు భక్తులు అది 3 నుంచే అధిక సంఖ్యలో ఇక్కడ శివరాత్రికి ఇక్కడ పూజలకు వచ్చారు. ఉదయం 3 నుంచి మళ్ళీ రేపు ఉదయం 3 వరకు భక్తులు ఇక్కడ ఉంటారు. మళ్ళీ రేపు ఉదయం ఇక్కడ అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 10 క్యూ లైన్లు ఉన్నాయండి. ఈ 10 క్యూ లైన్లు కూడా ఫుల్ అయ్యాక బయటి వరకు వెళ్ళిపోతుంది పబ్లిక్. ఇప్పుడు దగ్గర ఈరోజు ఒక 50-60 వేల మంది ఇక్కడ దర్శనానికి వస్తారు. फैसिलिटी इंटीमेट डिपार्टमेंट से पूरा फैसिलिटी है ये साल, तो अच्छा पब्लिक आ रही है. अभी तो शाम तक 70-80 हज़ार पब्लिक आने का चांसेस है यहाँ पे मंदिर में. एकदम यहाँ पे पानी हमेशा लिंक पे से जाते रहता गंगा जल, और लोगों को बहुत है कि यहाँ पे पानी पीने से कुछ अपने को तकलीफ नहीं आती. बल्कि ये लोग बोलते काशी से आता बोलते, पर कुंड बाजू कुंड है उसमें से हमेशा पानी 24 आवर्स जाते रहता पानी, या दुपकला रहो या बरसात रहो कभी भी जाते. శివరాత్రి చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మేడం పోయినసారి అయితే 1,00,000 మీద వచ్చిండే మేడం. ఇప్పుడు రన్నింగ్ ఉన్నది. సాయంత్రం వరకు మీకు రాత్రి వరకు 12 గంటల వరకు 1,00,000 పైన వస్తుంది మేడం ప్రతి శివరాత్రి రోజు. నార్మల్గా భక్తులకు వెలుగులోకి ఈ లింగం బయటపడింది మాత్రం 100 ఏళ్ళు, కానీ 1000 ఏళ్ళ క్రితం నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉందని కూడా ఆనవాళ్ళు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయ స్పెషాలిటీ ఎప్పుడు కూడా గంగమ్మ శివుడి వద్దనే ఉంటుంది. ఎప్పుడు కూడా గంగా దేవి ఎప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అందుకే చాలా మంది ఇక్కడ ఈ వాటర్ తాగితే, ఈ నీళ్లు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని కూడా నమ్మకం, భక్తుల నమ్మకం. అందుకే వచ్చి ఇక్కడ స్పెషల్ గా ఈ శివుడి లింగం వద్ద ఉన్న మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. ఈ రోజు స్టార్ట్ అయిన ఈ ఉత్సవాలు రేపు కూడా జరుగుతూ ఉంటాయి. పక్కనే మూసి కూడా ఉండడంతో చాలా మంది భక్తుల రద్దీ కూడా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చి కూడా పాల్గొంటూ ఉంటారు. ఎట్లా జరుపుకుంటారు శివరాత్రి? మంచిగా జరుపుకుంటామండి. ఎప్పుడు ప్రతిసారి వస్తుంటాం సంవత్సరం. ఏం నమ్మకం ఉంటుంది ఇక్కడ మీకు దేవుని దర్శించుకుంటే? మాకు నమ్మకం అని కాదు, భగవంతుని గురించి మేము తృప్తి చెందడానికి వస్తామండి. అంతే. దర్శనం ఒక 1 అవర్ అయిందండి మాకు. ఎట్లా చేసుకుంటారా శివరాత్రి పండుగ? మంచిగా చేసుకుంటాము, ఉంటాం. నేను చిన్నప్పటి సందు ఉంటా. ఈ ఆలయం మేము చిన్నగా ఉన్నప్పటి సందు ఉంది. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ ఆలయంకి వచ్చి దేవుని దర్శించుకుంటే ఎట్లాంటి నమ్మకం మీకు? మంచి నమ్మకం, అంత మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది. సాయంత్రం ఇడుస్తాం ఒక పొద్దు, ఖజ్జర పండు, విభూది, కొబ్బరికాయలు ఇడుస్తాం. రేపు పొద్దున ఇక అన్నీ చేస్తాము. కూరగాయలు 4 కూరగాయలు చేస్తాము, అన్నము, పూరీలు, ఇక కొన్ని పిండి వంటలు, కూరగాయలు, అన్నము. సో ఎట్లా ఉంది ఈరోజు ఏర్పాటు ఇక్కడ ఆలయంలో? కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చాలా డెవలప్మెంట్ అయితే అయ్యింది. లైన్ చాలా ఉంది, రష్ ఎక్కువ అయిపోయింది. అండ్ అక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు మొత్తం వాటర్ ఫ్లో అనేది అయ్యింది. ఇప్పుడు బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేసి ఇప్పుడు కొంచెం రావడానికి కొంచెం తేలికగా ఉంది.
కానీ పబ్లిక్ అయితే రష్ చాలా ఉంది. ఎట్లా చేసుకుంటారు ఈరోజు పూజ? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాస్టింగ్ వితౌట్ ఎనీ అంటే బాయిల్ చేసిన ఏవి తినకుండా ఫాస్టింగ్ ఉంటాం. కళ్యాణం ఏం అవ్వదు, జాగరణ అవుతుంది ఇక్కడ. జాగరం అంటే మిడ్ నైట్ వరకు చేస్తారు అన్నమాట, భజన చేస్తారు. ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితే ఏం లేనప్పటికీ కూడా ఇంట్లో జాగారం చేసుకోవడం వీలు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా జాగారం చేసుకుంటూ ఉంటారు. చాలా మందికి నమ్మకం ఇక్కడ ఏది కోరుకున్నా కూడా నిజం అవుతుంది. స్వయంగా ఇటు కాశీలో ఉన్న ఏదైతే లింగం ఉంటుందో అదే ఆనవాళ్ళతో ఇక్కడ ఉండడంతో దీన్ని కాశీ బుగ్గలింగేశ్వర ఆలయంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇటు ఆలయంకి ఎదురుగా ఉన్న రాగి వేప చెట్ల వద్ద అయితే దీపాలు కూడా వెలిగిస్తూ భక్తులు కోరికలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అన్ని ఆలయాలతో పాటు ఇలాంటి పురాతన ఆలయాల వద్ద కూడా శివరాత్రి శోభ కన్నుల పండుగ జరుగుతుంది. సంజయ్తో మోనికా, హైదరాబాద్.